స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మదేవ స్తోత్రం 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 ప్రాణప్రియుడా స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రికాల సమయమందు ఈ 14వ వార్షికోత్సవ ఆరాధన 5వ పుట్టినరోజు వేడుకను ప్రభు సన్నిధిలో జరుపుకొనుటకు ప్రభు ఇచ్చినటువంటి కృప కొరకై ఈ నూతన సంవత్సరములో మనలందరినీ సజీవులుగా నిలిపిన యేసయ్య ప్రేమను బట్టి ఒకసారి అందరం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నూతన సంవత్సరములో ఈ జనవరి 7వ తేదీ ఈ 14వ వార్షికోత్సవ ఆరాధన ప్రారంభము నుండి ముగించేంత వరకు ప్రభు తోడై ఉండి పాటల ద్వారాగా, సాక్ష్యము ద్వారాగా, ఆరాధన ద్వారాగా, వాక్య పరిచర్య ద్వారాగా గనుడై ఉన్నటువంటి యేసయ్యను ఘనముగా ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యలోనికి రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ గారిని, దైవజనులు మల్లెల రాజు గారిని కూడా మన మధ్యలోనికి క్షేమముగా నడిపించి జరగనై ఉన్నటువంటి కార్యక్రమం అంతా సమాధానపూర్వకముగా జరిగించులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నిశ్చయముగా దైవజనులందరినీ కూడా విరివిగా మన మధ్యలోనికి వారి ప్రయాణాలలో తోడయుండి క్షేమముగా నడిపించిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కరెంటుని, సౌండ్ సిస్టాన్ని ఆయన స్వాధీనములోనికి తీసుకొని ఎక్కడా గలిబిలి, గందరగోళము, ఆటంకము కలగకుండా క్రమముగా, మర్యాదగా ఈ ఆరాధనంతా జరుగులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్న దేవుడు, కర్త, కర్మ, క్రియ సమస్తము ఆయనయ్యుండి ఈ ఆరాధనంతా కూడా జరిగించులాగున ఇంతవరకు పడిన ప్రయాస ఏది వ్యర్థము కాకుండా నిశ్చయముగా గొప్ప ప్రతిఫలము ఈ నూతన సంవత్సరపు మాసములోనే నూతనమైన ఆశీర్వాదాల చేత సంఘాన్ని సన్నిధిలోనికి వచ్చి ఆరాధనలో ఆస్వాదిస్తున్న ప్రతి కుటుంబానికి దేవుడే నిశ్చయముగా ఆశీర్వాదాన్ని అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రావలసిన ప్రతి కుటుంబాన్ని సకాలములో నడిపించినట్లుగా దూర ప్రాంతముల నుండి వచ్చుచున్న వారిని కూడా దేవుడు క్షేమముగా తీసుకొని తోడుకొని వచ్చులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరిని కూడా వ్యతిరేకమైనటువంటి బలహీనత, ఆటంకము, అసమాధానము పని చెయ్యకుండా ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క సన్నిధి, సమాధానమైన ఆత్మ పనిచేయులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యలో ఉన్న దైవజనులు దేవదానం అన్నగారు దాసరపాలెం ఆ ప్రాంతంలో పరిచర్య చేయించు ఈ పూట మన మధ్యలోనికి దేవుని ప్రేమ చేత వచ్చిన దైవజనులు ప్రారంభ ప్రార్థన చేసి ప్రభునామాన్ని మహిమపరుస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసుప్రభు, నీ పరిశుద్ధమైన
ఘనమైన నామమునకు స్తుతి 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 స్తోత్రం నాయన. అత్యున్నతమైన సింహాసనపు ఆసీనుడైన దేవుడు, శరాపులు కిరుబులు చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానముల చేత కొనియాడబడుతున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మేము నమ్మదగని వారమైనప్పటికీ నీవు నమ్మదగిన దేవుడు తండ్రి, స్తోత్రం. మీ సేవకులు రవి గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ లింగాయపాలెం ప్లాట్లో మీరు ఏర్పరిచిన ఈ మందిరం కొరకు మీకు స్తోత్రాలు, జరిగిస్తున్న సేవ కొరకు మీకు స్తోత్రాలు. గడిచిన అనేక సంవత్సరములు మీ సేవకుడితో మీరుండి, ఈ సేవలో మీరు ఉండి సంఘమును కాపాడుతూ ఆశీర్వాదకరంగా నడిపించిన విధానము కొరకు మీకు స్తోత్రములు 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 స్తోత్రమయ్యా. వార్షస్సు కూడికను ప్రార్థనతో ప్రారంభిస్తుండగా పాటల ద్వారా మీరు మహిమ పొందండి. వస్తున్న సేవకులు మీరు క్షేమంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. కమిషనర్ గారిని అయ్యా రాజును మీరు అభిషేకించి వాడుకోండి. ప్రతి కార్యక్రమాన్ని దీవెనకరంగా జరిగించండి. ఈరోజు పుట్టినరోజు జరిగించుకున్న మీ సేవకుని కుమారుని ఆశీర్వదించండి. మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు ధరింపజేసినందుకు స్తోత్రం. అనేక సంవత్సరాలు దీర్ఘాయువుతో బిడ్డ తృప్తిపరచబడినట్లుగా నిన్ను నీరేలు నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆ బిడ్డ ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ఈ కార్యక్రమం అంతటిని మీరు దీవెనకరంగా జరిగించండి. వచ్చిన వారిని ఆశీర్వదించండి. ఇంకా రావలసిన వారిని త్వరపెట్టి సిద్ధపరిచి నడిపించండి. ప్రతి ఆటంకము యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. ప్రజలను మీరు దీవించండి. ఈ వాక్యం ద్వారా తృప్తిపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి, ఉజ్జీవపరచండి. ఈ కార్యక్రమం అంతటిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి తండ్రి, స్తోత్రం. మీరు మంచి కరెంటుని, వాతావరణాన్ని సమస్తమును అనుకూలపరిచినందుకు స్తోత్రం. ఈ మంచి మందిరము కొరకు, సంఘము కొరకు, సేవకుల కొరకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతటిని ఆధ్యాంతము తోడయండి. అల్ఫా ఒమేగా శక్తి కలిగిన దేవునిగా మీరు ఉండి మీ శక్తి గల కార్యములు జరిగించి ఈ నామానికే గొప్ప మహిమ తెచ్చుకోమని నాయన ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తుండగా మీరే దైవకరంగా మహిమకరంగా జరిగిస్తున్నందుకు స్తుతిస్తూ గణపరుస్తూ ఈ కార్యక్రమాన్ని కూడికను ఈ ఆరాధన మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. పాట పాడుకొని ప్రభుని స్తుతించుదాం. యేసయ్యా నా హృదయాన కొలువైన యేసయ్యా నానువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా నానువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లదనే
నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయార్పణతో ప్రణమిల్లదనే నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయాన కొలువైన యేసయ్యా అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు ఆకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు ఆకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లారెనే అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహం అల్లారెనే నేను నీ సాధ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నా హృదయాన కొలువైన యేసయ్యా అంతా వ్యర్థమని వ్యర్థులైనందరూ నా గురిపై నిలిపినందునే నా పరుగు సార్థకమాయనే అంతా వ్యర్థమని వ్యర్థులైనందరూ నా గురిపై నిలిపినందునే నా పరుగు సార్థకమాయనే నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలిచెనే నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలిచెనే నీపై విశ్వాసమే నన్ను బలపరచలే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును నీపై విశ్వాసమే నన్ను బలపరచనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును నా హృదయాన కొలువైన యేసయ్యా నాను నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లదనే నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయార్పణతో ప్రణమిల్లదనే నీ సన్నిధిలో పూజార్హుడా నా హృదయాన కొలువైన యేసయ్యా నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవరైనను వృద్ధి చేసింది నీవే కదా
విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికి పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికి పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే, నా సర్వము నీకే అర్పించును. ఆమేన్ ఆమేన్. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే, నా సర్వము నీకే అర్పించును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నాను నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమే సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పాట పాడి దేవుని నామాన్ని గణపరిచిన దైవజనులు దేవదానం గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో దైవజనులు మరి తోకవారిపాలెం ఆయా ప్రాంతాల్లో గుంటూరులో పరిచర్య చేస్తున్న దైవజనులు నేతాజీ గారు మన మధ్యలో ఉన్నారు. మరి దైవజనులు నేతాజీ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని గణపరుస్తారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా పట్ల నీ ప్రణాళిక ఏంటి ప్రభువా? ఓకే. నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా? నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా? నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా? నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా, నెరవేర్చు నెరవేర్చేసయ్యా. నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా? నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? నీ ప్రణాళికేంటయ్యా? నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? మరి హింసకుడైనా సౌలును పిలిచావే, హింసకుడైనా సౌలును పిలిచావే, పౌలుగా మార్చి వాడుకున్నావే, పౌలుగా మార్చి వాడుకున్నావే. నెరవేర్చు నెరవేర్చేసయ్యా,
నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా అన్రైనా అబ్రామును పిలిచావే అన్రైనా అబ్రామును పిలిచావే విశ్వాసులకు తండ్రిగా మార్చావే విశ్వాసులకు తండ్రిగా మార్చావే నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా అమ్మబడినా యేసేపును పిలిచావే అమ్మబడినా యేసేపును పిలిచావే ఐగుప్తంతటికి రాజుకు చేశావే ఐగుప్తంతటికి రాజుకు చేశావే నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా నత్తివాడైనా మోషేను పిలిచావే నత్తివాడైనా మోషేను పిలిచావే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుని చేశావే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుని చేశావే నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా బాలుడైనా సంయోలును పిలిచావే బాలుడైనా సంయోలును పిలిచావే ఇశ్రాయేలు ప్రజల ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త మార్చావే నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా కలవరపడుతున్నా కన్నీరు కాస్తున్నా ధైర్యపడుతున్నా అలసిపోతున్నా కలవరపడుతున్నా కన్నీరు కాస్తున్నా ధైర్యపడుతున్నా అలసిపోతున్నా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చేసయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నువ్వు
తెలిసిన ఉద్దేశం ఏంటయ్యా, నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నువ్వు తెలిసిన ఉద్దేశం ఏంటయ్యా, నెరవేర్చేసయ్యా, నెరవేర్చేసయ్యా, నెరవేర్చేసయ్యా. హల్లెలూయా. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. పాట పాడి దేవుని నామాన్ని గణపరిచిన దైవజనులు నేతాజీ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, త్వరపడి దేవుని యొక్క సన్నిధికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నా. ఒక సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. నేనెందుకని నీ సొత్తుగా మారితినే, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితినే, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. చప్పట్లు కొడతాం. స్తోత్రం. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే, ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును, ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా,
నీ అనాది ప్రణాళికలో హర్షించును నా హృదయ సీమా. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా వారసుడానైతినే. ఆనాధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహనాధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును, ఏమని వివరించును. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందగా. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందగా. నా భాగ్యము ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహనాధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును, ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. రెండు చేతులు పైకిచ్చేద్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓకే, స్తోత్రం. అందరం మరి మన మధ్యలో కమిషనర్ గారు వచ్చి ఉన్నారు కనుక అందరం ఒకసారి బయటికి వెళ్ళి ఆహ్వానించి రిబ్బన్ కట్ చేసిన తర్వాత అందరం లోపలికి వద్దాం. అందరం లేచి బయటికి వెళ్దాం. స్తోత్రం.
ప్లీజ్. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములు ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములు ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తాళంచగా, శాశ్వత కృపను నేను తాళంచగా, కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధి నేను తాళంచగా. దూతలు చేయని నీ దివ్య సన్నును తూలినైనా నేను చేయ కృపనిచ్చితివే. దూతలు చేయని నీ దివ్య సేవను తూలినై చితివే. ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా, శాశ్వత కృపను నేను తాళంచగా, శాశ్వత కృపను నేను తాళంచగా, కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని శాశ్వత కృపను నేను తాళంచగా. లాతో నివసించుట కంటెను అమ్మాయి మన మధ్యలోనికి నడిపించినందుకై అలా 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 ప్రతిఫలముగా దొరుకును అన్నట్లుగా దైవజనుని యొక్క ప్రార్థన ఆలకించి వారి రాక నిమిత్తమై అడిగి ప్రేత్రం చెల్లిద్దాం. స్తోత్రం. స్థలమందు దేవుని యొక్క కార్యాలన్నీ కూడా వారి ద్వారాగా వారితో మధ్యలో ఉన్నటువంటి క్రొత్తపేట ప్రాంతం నుండి వచ్చిన తల్లిగారు ప్రార్థన చేస్తారు. ఇస్తారమ్మ గారు ఇస్తారమ్మ ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధ దాసుని ఆయన ప్రేమించి అయా తల్లి గర్భములో నాయన ఏర్పాటు చేసుకుని తండ్రి, అయా రూపించబడక మునుపు నీ సేవ నిమిత్తము నాయన మీరు ఏర్పాటు చేసుకున్నారేమో తండ్రి. మరి ఈ ప్రాంతంలో అనేక ఆత్మలు తండ్రి నశించిపోవటానికి ఇష్టం లేక తండ్రి నీ దాసుని నాయన మీరు ఏర్పాటు చేసుకుని ఈ స్థలములో అనేక బిడ్డలు నాయన శ్రమించి కష్టపడి ఉండవచ్చు తండ్రి. నాయన ఈ దాసుడు మరి ఈ ప్రాంతంలో నాయన కొన్ని వందల మంది నాయన సేవకులలో మరి నీ దాసుని మరి తండ్రి ఏర్పాటు చేసుకుని ప్రాంతంలో తండ్రి ఒక గొప్ప పరిచర్య కొనసాగిస్తున్న విధానమును బట్టి నీకే స్తోత్రములు తండ్రి. దేవా నీతిమంతులు నాయన గుడారములో నిత్యము సునాద గీతములు వినబడని వాక్యము సెలవిస్తుంది తండ్రి. అయా ఈ సంఘ పరిచర్య నాయన వెనక నీ దాసుని కన్నీరు, ప్రయాస, ప్రార్థన, పట్టుదల ఎన్నో సమస్యల్లో కూడా ఎదుర్కొన్నప్పటికీ తండ్రి అయా ఒక చక్కని నాయన సుందరమైన మందిరము నాయన సొలొమోను
సొలొమోనుకి ఇచ్చినట్లు తండ్రి ఈ ప్రాంతంలో తండ్రి మరి కట్టబడటానికి నాయన ఆయా శక్తి కొలది మీరు నాయన కనికరించి నాయన ఈ ప్రాంతంలో ఒక గొప్ప నూతన ఆయా మందిరాన్ని స్థాపించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీ మందిరంలోకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ రక్షణ ఆనందాన్ని పొందుకొని తండ్రి ఇంకా నాయన సేవకునికి చేయి పరిచయం నీ బిడనుగా నాయన అయ్యా ఎత్తిపట్టినట్లుగా సహాయమును దయచేయండి అయ్యా. నీ దాసునికి ఇచ్చిన సతీమణిని బిడ్డలను బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈ రోజు నాయన మరి ఈ యొక్క తండ్రి నాయన ఈ యొక్క మందిరం ప్రతిష్ట ఆరాధనలో తండ్రి జరగవలసిన ప్రతి కార్యక్రమంలో కూడా తండ్రి అతిథులను తండ్రి నాయన మా మధ్యలోనికి నాయన ఆహ్వానించుకున్నాము తండ్రి. అయా నీ దాసులు మరి ఈ ప్రాంతంలోకి రావటం పట్టుకున్నారు తండ్రి. నీ దాసుడు అడుగు పెడుతుండగా తండ్రి నీ దాసునితో వచ్చిన బిడ్డలు కూడా తండ్రి ఒక గొప్ప నూతన దర్శనము కలిగి ఉండుటకు సహాయమును దయచేయండి తండ్రి. అయా నీ దాసులు నాయన అడుగు పెట్టిన ప్రతి ఒక్క నాయన బిడ్డలకు తండ్రి సహకరించే బిడ్డగా తండ్రి నీ దాసుని మీరు ఎత్తి పట్టండి తండ్రి నాయన. ఈ సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకున్న నీ బిడ్డలు విశ్వాసులను బట్టి సంఘ బిడ్డలను బట్టి పెద్దలను బట్టి యవనస్తులను బట్టి అయా అనేక బిడ్డలు తండ్రి నాయన మరి నీ సన్నిధానంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఈ ప్రారంభను ముగించేంతవరకు నాయన ఈ శబ్ద యంత్రం ద్వారా ఎక్కడెక్కడ వినిచున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన రాబోయే తన తనములో కానీ నాయన యుగతరములో కూడా ప్రభా రక్షణకు నాయన ప్రతి ఒక్కరిని సిద్ధపాటు కలగచ్చేయమని వస్తున్న ప్రతి వ్యతిరేక సమస్యల ఆటంకములు నామములు కొట్టివేసి మీరే నాయన ప్రారంభను ముగించేందుకు మహిమకరంగా జరిగించి ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం అండి. ఈ సమయంలో అయ్యగారు మరి రిబ్బన్ కట్ చేస్తూ ఉండగా మరి మనమందరం కూడా ఒక పాట పాడుకుంటూ మందిరం లోపలికి ప్రవేశిద్దాం. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలో నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలో నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మోవవేయుదుము మోవవేయుదుము. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే ఈ మందిర ప్రతిష్ట ప్రార్థన నిమిత్తమై మన మధ్యలో మరి అయ్యగారు కటింగ్ చేసి మనమందరం కూడా సంతోషంగా లోపలికి సాగిపోదాం. స్తోత్రం తండ్రి. యేసయ్య వందనాలు. పరిశుద్ధాత్మడ మీకు వందనాలు తండ్రి. అయ్యా 13 సంవత్సరాలు ముగించుకుని తండ్రి 14వ సంవత్సరంలోకి ఈ ఫెయిత్ మినిస్ట్రీని మీరు ప్రవేశింపజేశారు తండ్రి. మీకు వందనాలు. పాస్టర్ రవి గారి ద్వారా తండ్రి గొప్ప సేవ ఇక్కడ మీరు జరిగిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు. ఈ కార్యక్రమం మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ మందిరాన్ని పరిచయాన్ని తండ్రి అయ్యా మరి కమిషనర్ గారిని ఇక్కడికి సకాలంలో అయ్యా క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి నూతన మందిరము ఈ యొక్క ప్రాంతంలో ప్రతిష్ఠించుటకు దేవుని కృప వలన మరియు బ్రదర్ రవి వారి సతీమణి వారి కుటుంబం మరి ఎక్కడ
ఈ ప్రతిష్ఠించటట్లో ఈ మందిరంలో దేవుడు కృప, దేవుని సేవ ఈ ప్రాంతానికి నూతన వెలుగుగా ఈ మందిరం వృద్ధి చెందాలని, ఇక్కడ ఉన్న చీకట్లని పారదోయాలని, ఇక్కడ సంఘస్థుల కుటుంబాల్లో ఆశీర్వాదాలు, కృపను ఈ మందిరం ద్వారా పొందాలని ప్రార్థిస్తూ ఈ మందిరాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అందరం కూడా ఈ మందిరాన్ని ప్రతిష్ఠించుటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరమును యెహోవాకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము. నీ వాక్యమే. దయచేసి అందరూ చప్పట్లు ఉందాం. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాము కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు చేసిన మేలులన్నీ తలంచుకొని ప్రభువుని స్తుతిద్దాం. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణయోను శిఖరము, నీ సౌందర్యము ఏను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవేయో. దయచేసి అందరూ చప్పట్లు కొట్టాలి. నా యేసయ్యము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. అందరం ఒకసారి గట్టిగా దేవుని మందిరంలో ఈ నూతన సంవత్సరంలో మనలను సజీవులుగా ఉంచిన యేసయ్యకు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? మన మధ్యలోనికి క్షేమముగా కమిషనర్ గారిని తీసుకొని వచ్చి మరుగు చేసుకొని ఈ పూట మనతో కొన్ని అమూల్యమైన విషయం స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. వారి ద్వారాగా
ఇంకా అనేక మంది సేవకులను దేవుడు బలపరుచున్నట్లుగా, పరిచర్యలలో అడుగు పెడుతూ ఉండగా నానాటికి అభివృద్ధి పరుచున్నట్లుగా వారు ఓ ప్రక్క మరి సమాజానికి ఎంతగానో సేవను చేస్తూ, మరొక ప్రక్క సేవకులను కూడా బలపరుస్తూ ఆత్మీయంగా అనేక సంఘాలలో దేవుని యొక్క పరిచర్యలో అయ్యగారు కూడా కలిసి పాలయ్య గారు కూడా రావటం నాకు ఇంకా సంతోషంగా ఉంది. వారి ఇరువురికి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొంత సమయం మనతో అయ్యగారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉండగా ఏ గలిబిలి, ఏ ఆటంకాలు కూడా లేకుండా సమస్తమును క్షేమంగా జరుగునట్లుగా మన మధ్యలో విజయవాడ ప్రాంతం నుండి వచ్చిన శ్యామయ్య గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. సరే, అయ్యగారికి మరి అమూల్యమైన సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచి కన్నులు మూయండి. కన్నులు మూసి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, ఎన్నెన్నో ఉపకారాలు 13 సంవత్సరాలు మీరు చేశారయ్యా. మా పరిచర్య మీరు మరువలేదు, మా ప్రయాసం మీరు మరువలేదు, మా కన్నీరు మీరు మరువలేదయ్యా, మా కష్టము మీరు మరువలేదయ్యా, ఈ స్థలంలో జరిగిన మరువలేదయ్యా. సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని 13 వార్షికోత్సవ ఆరాధనతో పాటు కుమార్తె యొక్క పుట్టినరోజు అయ్యా కూడికను కూడా జరుపుకోవటానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకై నిండు మనస్సుతో మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మిమ్మలను వెంబడించిన వారు ఎన్నటికీ సిగ్గుపడరయ్యా. ఈ రోజుకి తండ్రి ఈ రీతిగా ఈ స్థలంలో సాక్షులుగా మమ్మలను మీరు నిలవబెట్టుకున్నందుకై హృదయపూర్వకముగా స్తుతిస్తున్నాను అయ్యా. మరి మా మధ్యలోనికి క్షేమముగా అయ్యా మంగళగిరి నియోజకవర్గంలో నుండి ఆర్టీఐ కమిషనర్ గారిని ప్రభువా క్షేమముగా నడిపించారు. మా మధ్యలో ఇంతవరకు కూడా మీ మందిరపు పరిచర్యలో వాడుకున్నారయ్యా. అందును బట్టి స్తోత్రం. వారితో పాటు వచ్చినటువంటి బృందం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోనండి. వారి ద్వారా ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో బలముగా జరిగించటానికి బలమైన పునాదిగా ప్రభువా నీ అభిషేకమైనటువంటి ఆత్మచేత తండ్రి నీ దాసుని ముద్రగలిగినటువంటి ఉంగరం వలె ప్రభువా మీరు మలుచుకొని మార్చి ఈ స్థలంలోనికి మా మధ్యలోనికి నాయన మీరు సాక్షిగా తీసుకొని వచ్చిన ఉద్దేశాన్ని బట్టి నిండు మనసుతో మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారి నోటి నుండి అయ్యా వెలువడుతున్నటువంటి ప్రతి మాట, విత్తబడుతున్నటువంటి ప్రతి మాట కూడా ప్రభువా అయ్యా శ్రద్ధ భయభక్తులతో చేరి వచ్చినటువంటి వారందరూ కూడా వినగలిగే చెవితో, గ్రహించగలిగే మనస్సుతో ఇంకా రావలసినటువంటి బిడ్డలను కూడా సకాలంలోనే మీరు తోడుకొని రమ్మని ప్రార్థిస్తూ మిగిలి ఉన్న సమయమంతా కూర్చో ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి సమయంలో అయ్యగారికి సమయం ఇస్తూ ఉండగా దయచేసి అందరం కూడా ఒక్కసారి చేతులు అలా ఊపుతూ స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని నామంలో మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు మరియు ఈరోజు ప్రత్యేకమైన శుభాకాంక్షలు. మరి పాతయన్నీ గతించెను, నూతన సంవత్సరం వచ్చాను. మరి ఈరోజు 7 అనేది సంపూర్ణమైన మరియు పరిశుద్ధమైన సంఖ్య. మరి దేవుడు 6 దినాలు సృష్టించి 7వ దినమున విశ్రాంతి. రవి గారు నాకు అంతగా పరిచయం లేదు. అయితే నేను ఈ మార్గమున వస్తున్నప్పుడు నేను మా గోపి తంటావని చాలా చీకటిగా ఉంది, ఇక్కడ నిజంగా ఉందా ఇంకా లోపలికి వెళ్ళాలండి. మరి చీకటిలో నుంచి వెలుగు ఇక్కడ రాగానే దేదీప్యమానంగా మరియు ఈ నూతన మందిరం అనే మిషనరీ సంస్థ మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ యొక్క సుందరమైన చిత్త ప్రకారం బ్రదర్ రవి వారి కుటుంబ సభ్యులు మరియు ఇక్కడ సేవకులు ఆశీర్వదిస్తాడు. మరి ఈ మాటలు
దేవుడు ఇస్సాకు కల్లో కనబడి భయపడకము, ముందు కొన్ని రోజుల ముందు యెహోషువ ఉన్నాడు, నిన్ను విడివడితే 7 వచ్చినప్పుడు ఎప్పుడే మనకున్న ఎలాంటి సందర్భం దేవుడి నుంచి మనం వేరు కాకూడదు. అది మనం దేవుణ్ణి మన పితరులాగా మరి దేవుడు ఎన్ని మహత్కార్యాలు చేశాడు. రైటర్ డేవిడ్ జెర్మయా అనే ఒక మామూలుగా 2 దారులు ఉన్నాయి. ఒకటి సీనాయి ఎడారి నుంచి వచ్చే దారి. మరి దేవుడు వాళ్ళని సీనాయి ఎడారి గుండా తీసుకెళ్ళాడు. మరి అక్కడ ఎడారి బహు వేడిగా ఉన్న పరిస్థితి 40 ఏళ్ళు. మరి ఎందుకు చేశాడంటే వాళ్ళు కనుక ఈజిప్ట్ ప్రాంతంలో నుంచి వెళ్తుంటే మళ్ళీ ఈజిప్ట్ వాళ్ళని చంపేస్తారు, వాళ్ళని హింసిస్తారు, మళ్ళీ బానిస నుంచి దేవుడు మీ అందరి జీవితాల్లో పెద్ద ఘనకార్యం చేయబోతున్నాడు, ఆశీర్వదిస్తాడు. ప్రపంచంలో అందరూ దేవుని దృష్టిలో దేవుని ఆశీర్వాదం అంత ఘనంగా ఉంటుంది. మరి మా తాతయ్య నాయనమ్మ అయితే నడుచుకుంటూ సేవ, బైబిల్ చదవడం, ప్రార్థన ప్రతిరోజు చేయడం, భవిష్యత్తులో అవకాశానికి వందన